Good morning, students. In today's class, we are going to learn about metamerism. So, what is metamerism? Metamerism means it is a type of isomerism which arises due to change in alkyl groups attached to the polyvalent functional groups. ఓకేనా అంటే ఏంటంటే మీకు పాలీవాలెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ అంటే మిడిల్ ఫంక్షనల్ గ్రూప్స్ అనమాట. లైక్ ఈథర్స్ ఫంక్షనల్ గ్రూప్, థయో ఈథర్స్ ఫంక్షనల్ గ్రూప్, కీటోన్స్ ఫంక్షనల్ గ్రూప్, ఎమైన్స్ ఫంక్షనల్ గ్రూప్. సో ఎమైన్స్లో కూడా మీకు అంటే సెకండరీ ఎమైన్స్ ఓకే కొన్ని టైప్స్ ఆఫ్ ఎమైన్స్, నాట్ ఆల్. ఓకే, సో పాలీవాలెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ కిందకి వస్తాయన్నమాట. అంటే మిడిల్ ఫంక్షనల్ గ్రూప్స్ అనుకోండి. సో ఇప్పుడు మిడిల్ ఫంక్షనల్ గ్రూప్స్కి మనం బోత్ సైడ్స్ ఆల్కైల్ గ్రూప్స్ అనేవి రాస్తాం. లైక్ ఈథర్ ఉందనుకోండి, ROR' అని రాస్తాం. అంటే O ఈజ్ ఇన్ ద మిడిల్ అండ్ బోత్ ద సైడ్స్ యూ విల్ ఫైండ్ ఆల్కైల్ గ్రూప్స్. సో ఇప్పుడు మనం ఆ ఆల్కైల్ గ్రూప్స్లో చేంజ్ తీసుకొచ్చామనుకోండి, మిడిల్ ఫంక్షనల్ గ్రూప్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేసి ఇఫ్ యూ ఇంటర్చేంజ్ ద ఆల్కైల్ గ్రూప్స్, ఓకేనా, ఆర్ ఇఫ్ యూ ఇంటర్చేంజ్ ద length of the alkyl group, okay, then the isomers which arises due to the change in length of the alkyl groups, you call it as metamers. Okay na, metamers antam. Especially for polyvalent functional groups this will be existing. Polyvalent functional groups ante ROR', RSR'. ROR' అంటే మీకు ఐడియా ఉంది కదా, ఈథర్స్. RSR' అంటే థయోఈథర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ RCOR' అంటే కీటోన్స్. ఓకేనా, RCOR' అంటే మీకు కీటోన్స్ వస్తాయి. అలాగే ఎమైన్స్, ఓకే, డైఈథైల్ ఎమైన్, మిథైల్ ప్రొపైల్ ఎమైన్. అలా మీరు ఆల్కైల్ గ్రూప్స్ని అంటే ఇది మిడిల్ ఫంక్షనల్ గ్రూప్ లాగా రాసి బోత్ సైడ్స్ ఆల్కైల్ గ్రూప్స్ని అడ్జస్ట్ చేసేటప్పుడు మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ అనేవి అరైజ్ అవుతాయి. సచ్ టైప్ ఆఫ్ ఐసోమర్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? మెటామర్స్. And the phenomenon exhibited by them is called as what? Metamerism. Okay, so let us now learn about C4H10O అన్న దానికి మనం ఐసోమర్స్ ఎగ్జాంపుల్స్ ఎలా రాయాలో చూద్దాం. ఎగ్జాంపుల్స్, C4H10O అని కాంపౌండ్ ఉంది. ఓకే, వాట్ ఈస్ దట్? ఫస్ట్ ఎగ్జాంపుల్ C4H10O అనే కాంపౌండ్ ఉంది. దీన్ని మనం ఇది ఒక ఈథర్ కింద రాసుకోవచ్చు. CnH2n+2O ఈజ్ ద జనరల్ ఫార్ములా ఫర్ ఈథర్స్. సో దీన్ని మనం ఒక ఈథర్ కింద రాసుకోవచ్చు. అప్పుడు నేను ఈ ఓని మిడిల్లో ఆల్రెడీ రాసేసుకుని ఈ 4 కార్బన్స్ని నేను 2 పక్కల ఆల్కైల్ గ్రూప్స్ లాగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఇక్కడ CH3 పెడతాను. ఇంకా 4 కార్బన్స్ అవ్వాలి, ఒకటే కార్బన్ అయింది కాబట్టి ఇంకా 3 అవ్వాలి కాబట్టి ఇటుపక్క నేను C3H7 పెట్టుకోవచ్చు. ఓకే, సో ఆల్కైల్ గ్రూప్స్ అనేది నేను 4 కార్బన్స్ని ఈ రకంగా అడ్జస్ట్ చేశాను. అప్పుడు ఐ గాట్ 1 ఐసోమర్. నేను అలా కాకుండా ఈ O మిడిల్లో రాసి ఇక్కడ CH2CH3, ఇక్కడ కూడా CH2CH3 అంటే ఆ 4 కార్బన్స్ని ఇటుపక్క ఒక ఈథైల్ ఇటుపక్క ఒక ఈథైల్ లాగా డిస్ట్రిబ్యూట్ చేశాను. కానీ ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఒక మిథైల్ ఒక ప్రొపైల్ లాగా అడ్జస్ట్ చేశాను. ఓకేనా, అలాగే ఇక్కడ ఇటు ఒక ఈథైల్ ఇటు ఒక ఈథైల్ లాగా అడ్జస్ట్ చేశాను. సో మీరు ఇటు నుంచి ఇటు ఇంటర్చేంజ్ చేసుకున్నా కూడా సేమే వస్తుంది. సో ఇప్పుడు ఈ C4H10O అనే దానికి మనం 2 రకాలుగా ఐసోమర్స్ అనేవి మెటామర్స్ అనేవి రాయొచ్చు అనమాట. ఓకేనా, ఏంటేంటవి? సో ఫస్ట్ వన్ ఈజ్ మిథైల్ ప్రొపైల్ ఈథర్. ఓకేనా, ఫస్ట్ వన్ ఈజ్ దిస్ ఫస్ట్ వన్ నేమ్ ఆఫ్ దిస్ ఫస్ట్ వన్ ఈజ్ వాట్? మిథైల్ ప్రొపైల్ ఈథర్. మిథైల్ ప్రొపైల్ ఈథర్. దీన్ని మనం ఐయుపాక్ నేమింగ్లో ఆల్కాక్సీ ఆల్కేన్ కదా, ఆల్కాక్సీ ఈజ్ లెస్ కార్బన్ ఈజ్ ఆల్కాక్సీ. సో మిథాక్సీ ప్రొపేన్. ఓకేనా, మిథైల్ ప్రొపైల్ ఈథర్నే ఐయుపాక్ నేమింగ్లో మిథాక్సీ ప్రొపేన్ అని కూడా రాయొచ్చు. మిథాక్సీ ప్రొపేన్ అని కూడా రాయొచ్చు. ఓకే, అలాగే సెకండ్ ఎగ్జాంపుల్లో మనం దీన్ని డైఈథైల్ ఈథర్. ఓకేనా, డైఈథైల్
ఈథర్. ఐయుపాక్ నేమింగ్లో దీన్ని ఏమని రాయొచ్చు, ఇథాక్సీ ఈథేన్ అని రాయొచ్చు, ఇథాక్సీ ఈథేన్ అని రాయొచ్చు. దట్ మీన్స్ విత్ ద సేమ్ ఈథర్ you can interchange the alkyl groups and you can write. So such kind of isomers which arises due to change in the length of the functional group, change in the length of the alkyl group, you call them as metamers, and that phenomenon is called as metamerism. Okay na. So ఇప్పుడు నేను ether example కి C4H10O ethers కి example, first example is for ethers I gave. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, C5H10O. ఇక్కడ CnH2nO లాగా ఉంది ఫార్ములా, అంటే దిస్ ఈజ్ ఫర్ కీటోన్స్ అనమాట, CnH2nO. దట్ మీన్స్ దిస్ యూ కెన్ టేక్ ఫర్ కీటోన్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్డిహైడ్స్ ఆల్సో, బట్ వీ వాంట్ మిడిల్ ఫంక్షనల్ గ్రూప్, సో యూ హ్యావ్ టు టేక్ కీటోన్ ఓన్లీ. సో కీటోన్ తీసుకుందాం. సో దీన్ని కీటోన్ లాగా రాయాలి మనం ఇప్పుడు. ఓకేనా. సో 5 కార్బన్స్ని నేను ఫస్టే కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ పెట్టేసుకుంటున్నాం. సో ఆల్రెడీ ఒక కార్బన్ వచ్చేసింది ఇక్కడికి, 5 కార్బన్స్లో ఒక కార్బన్ ఇక్కడికి వచ్చేసింది. ఓకే. సో బోత్ సైడ్స్ ఐ హ్యావ్ టు అడ్జస్ట్ రిమైనింగ్ 4 కార్బన్స్. సో ఐ విల్ అడ్జస్ట్ దెమ్ ఈక్వల్లీ ఫస్ట్, లైక్ CH3 CH2 on one side and other side also CH3 CH2. ఓకేనా. సో ఇప్పుడు ఇదేమైంది, ఇటుపక్క ఇథైల్ గ్రూపే ఉంది, ఇటుపక్క కూడా ఇథైల్ గ్రూపే ఉంది. సో డైఇథైల్ కీటోన్. ఐయుపాక్ నేమింగ్ మీకు వేరేలా ఉంటుంది, ఇది కామన్ నేమ్. సో దీనికి ఐయుపాక్ నేమింగ్ ఎలా రాస్తారు, 1 2 3 4 5 పెంటేన్ 3 ఓన్ అని రాస్తారు. డైఇథైల్ కీటోన్నే మనం ఐయుపాక్ నేమింగ్లో ఏమని రాయాలి, పెంటేన్ 3 ఓన్ అని రాయాలి, పెంటేన్ 3 ఓన్ అని రాయాలి, డైఇథైల్ కీటోన్. ఓకేనా. C5H10O. అలాగే మనం ఇదే ఆల్కైల్ గ్రూప్స్ని ఇంటర్చేంజ్ చేసి కూడా రాసుకోవచ్చు సెకండ్ ఫార్మ్లో. ఓకేనా. చూడండి ఇటు మళ్ళీ నేను C+O సెంటర్లోకి ఫస్టే రాసేసుకుందాం. సో ఇటుపక్క నేను మిగిలిన 4 కార్బన్స్ని నేను అడ్జస్ట్ చేయాలి బోత్ సైడ్స్. నేను ఇటు 3 కార్బన్స్, ఇటు ఒక కార్బన్ని అడ్జస్ట్ చేస్తా. ఓకేనా. సో అంటే సపోజ్ నేను ఇక్కడ CH3 పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ C3H7 పెట్టుకోవాలి. అప్పుడు మీకు రిమైనింగ్ హైడ్రోజన్స్ కార్బన్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. అంటే మీరు ఇంటర్చేంజ్ చేస్తున్నది ఒక్కటే ఆల్కైల్ గ్రూప్ అనమాట. యు ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద కార్బన్స్ ప్రెజెంట్ ఇన్ ద ఆల్కైల్ గ్రూప్ ఆన్ బోత్ సైడ్స్ ఇన్ డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్. ఆల్కైల్ గ్రూప్స్ని మాత్రమే ఇంటర్చేంజ్ చేస్తున్నారు. సో అలా ఫామ్ అయిన ఐసోమర్స్ని ఏమంటాం, మెటామర్స్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ మీకు ద నేమ్ ఆఫ్ దిస్ కీటోన్ విల్ బి లైక్, ఇదొక మిథైల్ గ్రూప్, ఇదొక ప్రొపైల్ గ్రూప్. సో మిథైల్ ప్రొపైల్ కీటోన్, దీనికే ఐయుపాక్ నేమింగ్ మళ్ళీ యాజ్ యూజువల్ సేమ్. ఓకేనా. అప్పుడు ఇక్కడ ఇది పొజిషన్ ఐసోమర్ అయిపోతుంది. చూడండి ఇక్కడ నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, దీన్ని ఎక్స్పాండ్ చేసి రాసుకున్నప్పుడు పెంటేన్ 2 ఓన్ అవుతుంది అప్పుడు. ఓకేనా. పెంటేన్ 2 ఓన్. ఓకేనా. సో మెటామర్స్, అప్పుడు మీకు డౌట్ రావచ్చు, పెంటేన్ 3 ఓన్ అని రాయాలా, పెంటేన్ 2 ఓన్ అని రాయాలా? అప్పుడు ఆ 2 పొజిషన్ ఐసోమర్స్ కూడా అయిపోవచ్చు కదా మేడం అని మీరు అడగచ్చు. ఓకే, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. పొజిషన్ ఐసోమర్స్ కూడా అయిపోతాయి అవి. కానీ ఎప్పుడైతే మీకు పొజిషన్ ఐసోమరిజం మెన్షన్ చేయకుండా ఫంక్షనల్ గ్రూప్ ఉండి ఆల్కైల్ గ్రూప్స్లో చేంజ్ ఉంది అంటే ఖచ్చితంగా యూ గివ్ ప్రిఫరెన్స్ టు మెటామెరిజం ఓన్లీ. ఓకేనా. ఇక్కడ ప్రియారిటీ ఆర్డర్, ఐసోమర్స్కి కూడా ప్రియారిటీ ఆర్డర్ అనేది ఉంటుంది, అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. C4H10S ఉంది ఇక్కడ. ఎస్ అనేది ఎప్పుడైతే ఉందో దాని పేరేంటి మనకి, థయో ఈథర్ అని మీనింగ్. ఇక్కడ కూడా సల్ఫర్ అనేది మిడిల్ ఫంక్షనల్ గ్రూప్, సేమ్ లైక్ ఈథర్స్. ఓకేనా. సల్ఫర్ అనేది మిడిల్ ఫంక్షనల్ గ్రూప్, సేమ్ లైక్ ఈథర్స్. సో ఎస్ అనేది ఫస్టే మిడిల్లో రాసేసుకుంటున్నా. సో ఐఎమ్ అడ్జస్టింగ్ ద రిమైనింగ్ 4 కార్బన్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ దిస్ ఫంక్షనల్ గ్రూప్, పాలీవాలెంట్ ఫంక్షనల్ గ్రూప్ ఎస్. ఓకేనా. సో ఇక్కడ నేను C2H5, ఇటొక C2H5, ఇటొక C2H5 పెట్టేస్తా. సో ఇది ఏమవుతుంది అప్పుడు, డైఇథైల్ థయో ఈథర్ అవుతుంది, డైఇథైల్ థయో ఈథర్. ఓకేనా. డైఇథైల్ థయో ఈథర్.
ఓకే, సో దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. అలాగే మీరు ఈ ఎస్ని యాసిటీస్గా రాసుకుని, ఓకేనా, మిడిల్లోనే రాసుకుని నేను ఇటుపక్క CH3 పెడతాను, ఇటుపక్క C3H7 పెడతాను. అప్పుడు ఏమవుతుంది? ఇది మిథైల్ ప్రొపైల్ థయోఈథర్, అంతేనా? మిథైల్ ప్రొపైల్ థయోఈథర్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్సో ద ఎగ్జాంపుల్స్ ఫర్ వాట్? మెటామర్స్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ ఇటువైపు చూడండి, ఇక్కడ N కనిపిస్తుంది, అంటే అమైన్ ఫంక్షనల్ గ్రూప్. నేను NH ఫస్ట్ మిడిల్లోనే రాసేసుకుంటా. బోత్ సైడ్స్ ఐ హ్యావ్ టు అడ్జస్ట్ ద 4 carbons and remaining hydrogens I have to adjust on both the sides. ఓకే, సో ఇప్పుడు ఇది నేను CH3 ఇటుపక్క రాసుకుంటాను, ఇటుపక్క C3H7 రాసుకుంటా. జస్ట్ ఐఎమ్ ఇంటర్చేంజింగ్ ద ఆల్కైల్ గ్రూప్స్ అంతే. ఓకే, సో ఇప్పుడు దీనికి పేరేమవుతుంది? దిస్ ఇస్ ప్రొపైల్, దిస్ ఇస్ మిథైల్. ఓకే, మిథైల్ ప్రొపైల్ amine. Okay, now methyl propyl amine is the name of that compound. Just I wrote C3H7 on one side, what we call C3H7 on one side I wrote, and CH3 I wrote on another side. So it is methyl propyl amine. దాన్ని నేను ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ మిథైల్ ప్రొపైల్ ఆ NHని మిడిల్లో యాజ్ ఇట్ ఈస్గా రాసి both sides I'm distributing the 4 carbon atoms as ethyls on both the sides. Okay, so then this will be called as what? Diethyl amine. Okay, so ఇక్కడ జస్ట్ మీరు చేస్తున్నది ఏంటి? యు ఆర్ ఇంటర్చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ద ఫంక్షనల్ గ్రూప్స్, లెంగ్త్ ఆఫ్ ద ఫంక్షనల్ గ్రూప్స్ యు ఆర్ చేంజింగ్, length of the alkyl groups. Okay, so that is the isomers which are so arised are called as what? Metamers. So next we are going to learn about the priority order of functional groups. Okay, priority order of isomers, sorry, not functional groups, priority order of isomers. సో ఏ ఐసోమర్స్, ఇప్పుడు మనము ఇందాకే మెటామెరిజంలో ఒక ఎగ్జాంపుల్ చదివినప్పుడు పెంటేన్ 2O వచ్చింది, పెంటేన్ 3O వచ్చింది. అంటే అవి మెటామర్స్ కింద కాకుండా పొజిషన్ ఐసోమర్స్ కింద తీసుకోవచ్చు కదా అన్న డౌట్ వస్తుంది. అప్పుడు మీరు వాటిని మెటామర్స్ అని రాయాలా, ఒకే సింగిల్ కరెక్ట్ ఆన్సర్లో ఇస్తే మెటామర్స్ అని రాయాలా, పొజిషన్ ఐసోమర్స్ అని రాయాలా అన్న డౌట్ వస్తుంది అనమాట. సో అందుకే మనం ఈ ప్రియారిటీ ఆర్డర్ అనేది చదువుకోవాలి. సో ప్రియారిటీ ఆర్డర్ ఆఫ్ ఐసోమర్స్. ఓకేనా, ప్రియారిటీ ఆర్డర్ ఆఫ్ ఐసోమర్స్. సో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే RTF MCP. ఓకే, దిస్ ఇస్ ద ప్రియారిటీ ఆర్డర్. ఇక్కడ R అంటే రింగ్ చైన్ ఐసోమెరిజం హ్యాస్ మోర్ ప్రియారిటీ దాన్. T స్టాండ్స్ ఫర్ టాటోమెరిజం. టాటోమెరిజం అంటే కీటో ఇనాల్ ఐసోమెరిజం. అది యాక్చువల్గా NCERTలో టెక్స్ట్ బుక్లో కన్నా మీకు JEE మెయిన్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే మోస్ట్లీ యూజ్ అవుతుంది. ఈ టాటోమెరిజం అయితే ఇప్పుడు మీకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి రాదు, సో నో నీడ్ టు వరీ. సో T స్టాండ్స్ ఫర్ టాటోమెరిజం. ఇంకా F స్టాండ్స్ ఫర్ ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజం, M స్టాండ్స్ ఫర్ మెటామెరిజం, C స్టాండ్స్ ఫర్ చైన్ ఐసోమెరిజం, అండ్ P స్టాండ్స్ ఫర్ పొజిషన్ ఐసోమెరిజం. ఓకే, సో ప్రియారిటీ ఆర్డర్ వచ్చేసి RTF MCP. ఓకేనా, అంటే రింగ్ చైన్కి ఫస్ట్ ప్రియారిటీ ఉందన్నమాట. దెన్ కమ్స్ టాటోమెరిజం, దెన్ కమ్స్ ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజం, దెన్ మెటామెరిజం, దెన్ చైన్ ఐసోమెరిజం, దెన్ పొజిషన్ ఐసోమెరిజం. Okay, this is the priority order where you have to choose the isomerism. What type of isomerism? If two isomerisms are present in the same compound, then you have to give priority order in this way. ఓకే, ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు? సింపుల్గా మీకు అన్ని హిందీ వర్డ్స్ కూడా ఐడియా ఉంటాయి కదా. సో ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ హిందీ నిమోనిక్. రాజు కే టిఫిన్, రాజు కే టిఫిన్ మే 4 पराठे. ఓకేనా, రాజు కే టిఫిన్ మే, టిఫిన్లో TF వస్తాయి అన్నమాట, మే 4 पराठे.
ఓకే, సో అలాగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. రాజుకి టిఫిన్ మే 4 పరాటే అంటే RTFMCP. ఓకే, సో ఇది ప్రియారిటీ ఆర్డర్ కింద మీరు గుర్తుపెట్టుకొని, సో ఇప్పుడు 2 ఐసోమెరిజంలు ఒకే ఎగ్జాంపుల్లో మీకు కనిపిస్తే కనుక ప్రియారిటీ ఆర్డర్ ప్రకారంగా గుర్తుపెట్టుకొని మీరు ఆన్సర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెటామెరిజం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిల్డ్రన్. బాయ్.